మిత్రులు చాలా మంది వచ్చిండ్రు. ఒకసారి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి చాలా మంది వచ్చిండ్రు. రండి అన్న. నమస్తే. శరణార్థి పత్రిక మరియు క్యూనిస్కు మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు, మేము వచ్చినందుకు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ అధ్యక్షుడు ఉషా కిరణ్. నమస్తే అండి. ఎట్లా ఉందన్న రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఎమ్మెల్సీ ఇప్పుడు తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నార్మల్గా మేము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి. మేము 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఒక క్లారిఫికేషన్ మేము ఇక్కడ ఇవ్వదలుచుకున్నాం. అదేంటంటే, గతంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఒక ఫోబియాని క్రియేట్ చేసి ఈ రాష్ట్రము బంగారు తెలంగాణ అని చెప్పి ప్రచారం అబద్ధమని ఎప్పుడు తెలిసిందంటే, మరో పార్టీ అధికారంలోకి రాగానే తెలిసింది చాలామంది సమాజానికి. ఇది ఒక బంగారు గుడ్డు అని నా చేతిలో ఏదైనా పెట్టినప్పుడు నిజమేనేమనుకునే అవకాశం ఈ సమాజానికి ఉంటుంది. కానీ తర్వాత దాని పక్కన ఇంకొక మామూలు గుడ్డు చూపిస్తే ఇది బంగారంది కాదు, కోడిగుడ్డు అంటే కోడిగుడ్డే అనుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రజానికానికి చాలా చక్కటి సందేశం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పును మేము చాలా గర్వించాం. ప్రజలు ఒక ఫోబియాలో ఒక విధానాన్ని సృష్టించి అది వచ్చేసింది, అయిపోయింది, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే 14 తెగల సమ్మేళనం మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్. గోదావరిలో నుంచి నల్లమల్ల వరకు, మైదాన ప్రాంతము 5th షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి ఈ 14 తెగలకు సంబంధించి ఒక సున్నితమైన అంశం ఉండే. ఆ అంశం ఏంటంటే, 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఇవి 2 కలిపి చూడడానికి లేదు. ఆ సున్నితమైన సన్నివేశంలో ఈ ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి 3 ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషపడినాం. అటు ఆదివాసీ కొమరం భీం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, బంజారాలకు సంత్ సేవాల స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఏకలవ్యులకు ఏకలవ్య కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం జీవోల ద్వారా ఇప్పటికే ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞులం అయ్యి మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పత్రికాముఖంగా మేము అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ రావడం జరిగింది. రెండవది, ఈ సందర్భంగానే యూట్యూబ్ ఛానళ్ళలో ఒక క్రియేటివ్ అంటే ఒక సృజనాత్మకత కలిగి ఒక చక్కటి వార్తా విశ్లేషణ చేసిన మిత్రులు తీన్మార్ మల్లన్న గారికి, గతంలో తను యువత కోసమైతేనేమి, ప్రభుత్వాలని విమర్శించే విధానాలను అయితేనేమి, అదేవిధంగా చాలామందికి మార్గదర్శకుడు యూట్యూబ్ ఛానళ్ళకి. ఈ విధంగా ఆయన తీన్మార్ మల్లన్న గారు గతంలో ఓడిపోవడం మేము ప్రత్యేకంగా వారికి మేము మద్దతు ఇచ్చినప్పటికీ, సరే అప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయినా ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా సభలో వచ్చేంత వరకు మేము కృషి చేస్తాం. వారికి నేరుగా మేము ప్రత్యక్షంగా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మేము తోడుండి గెలిపించుకుంటామని తెలియజేస్తాం. రైట్. కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటే మీది మదర్ టంగ్ ఏంది? నాది తెలుగు. నేను ఏకలవ్య కమ్యూనిటీకి చెందిన నేను IAS ట్రైనర్ని. నేను 50,000 మందికి కోచింగ్లు ఇవ్వడం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక విద్యావేత్తగా గుర్తింపు ఉంది. సో కాబట్టి ఒక 5,000 మంది ఉద్యోగులను తయారు చేసుకోవడం అన్ని జరిగినవి. తెగలు అంటే మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు. అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. తెగలు అంటే గిరిజనులు, ఆదివాసీలు, మొత్తం 14 తెగలు తెలంగాణ రాష్ట్రంలో. అంటే గోండులు ఉంటారు, చెప్తారు. దాని గురించి మీరు నాకు అవకాశం ఇస్తే, ఆదివాసీలు 2 రకాలు. ఒకటి మైదాన ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి నివసిస్తున్న వాళ్ళు, 2 అడవుల్లో ఉన్నవాళ్ళు. అడవుల్లో ఉన్న వాళ్ళను ఆదివాసీలని, మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని గిరిజనులు అని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పదాలు ఉన్నాయండి. ఇక్కడ లంబాడీలు, ఏకలవ్యులు సాధారణంగా మైదాన ప్రాంతంలోకి చేరుకున్నారు. వీరు కాక మిగిలిన కోయ, గోండు, పార్దన్లు, నాయకపోడ్లు, కొండరెడ్లు, కోలామీలు, ఈ మిగిలిన 9 చెంచులు, వీళ్ళందరూ కూడా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఆదివాసీలు అంటున్నాం. వీరి కోసం మేము కృషి చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
ఇది మొత్తం మీద మేము ఉషా కిరణ్ తీన్మార్ మల్లన్నకు తర్వాత ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆదివాసీ తెగలు అన్న కూర్చోండి.